ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. Nu ammi antante ni pellannai poyinattundi ra saame ra saame bangaru saame mesala saame rosala saame. Hi, hello, good evening and welcome to Suma Adda Asal Taggedele. ప్రేక్షకుల ప్రేమని అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి క్యూట్ కపుల్స్ ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి మన సుమా అడ్డా షోకి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం మహి అండ్ శివ, సిద్ధు అండ్ విష్ణుప్రియ, రవి కిరణ్ అండ్ సుష్మా. What a romantic jodies today! And అక్కడేమో సిద్ధు విష్ణుప్రియ అయితే ఎత్తేసారు ఏకంగా. మాకు ఆ ఆప్షన్ లేదు, అంత లైట్ వెయిట్ లేరు మాకు. ఓకే, సో వెల్కమ్ టు ద షో. అండ్ మీకు ఒక మంచి వెల్కమ్ ఫుడ్ ఐటమ్ ఉంది, తీసుకొస్తానుండండి. సమ్మర్ స్పెషల్స్ అన్ని మా వాళ్ళు ప్రవేశపెట్టారు. ముంజలు కాదు, ముంజల్ని ఎవరైనా ఎప్పుడైనా ఇలా జామకాయలా చూసారా? యాక్చువల్లీ ముంజలు తినాలి అంటే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ముందు ముంజలు ఉండాలి కదండి, నాది ఆల్రెడీ తినేసి ఇచ్చారు. ముంజలు తింటూ నాకు ఒక విషయం చెప్పండి. రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ గొడవ పడింది ఎప్పుడు చెప్పండి? రవి, ఇందాక మధ్యాహ్నం. ఎందుకు తొందర రావాలి అంటే ఇల్లు ఉడుస్తా, పని మనిషి రాలేదు, మరి ఏం చేస్తాం? అదేంటి నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నావు? ఆయన కూడా చీపురు కట్టి ఇవ్వచ్చు కదా. నేను చేసేదే ఎప్పుడు అంటే నన్ను రెడీ అవ్వమని చెప్పి వచ్చేసరికి తన ఈ పని చేస్తుంది. ఇంటి పనుల విషయంలో గొడవ అయిందన్నమాట. ఓకే, మీకు టైమింగ్ వాళ్ళు చెప్పారు ఈ టైం కల్లా మనం వెళ్ళాలి అని అంటే అక్కడ వెళ్ళి నేను ఎలాగో కూర్చోవాలి, నువ్వు రెడీ అవ్వడానికి గంట సేపు పడుతుంది, అది ఇక్కడే రెడీ ఒకేసారి వెళ్ళిపోదామని చెప్పి రాడు. అదేంటి బయట టాక్ ఏంటంటే ఆ హెయిర్ సెట్ చేసుకోవడానికి తనకు గంట పడుతుందని. వెరీ నైస్. మీరు సేమ్ అదే టైమింగ్ కదా, మీరే లేట్ వచ్చారు ఇవాళ. ఈ జుట్టుని ఇంత ముడి పెట్టి ఈ రోజు నేను, శివ అండ్ విష్ణుప్రియ సేమ్ హెయిర్ స్టైల్స్. ఒకటి చెప్పిన కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెడీ అయిపోతారు సింపుల్ గా. మనమేమో పాపం హస్బెండ్ తో ఫస్ట్ టైం వెళ్తున్నాము, కొంచెం బాగా రెడీ అవ్వాలి. ఫస్ట్ టైమా వీళ్ళకి అలవాటు ఇన్స్టాగ్రామ్ లో కపుల్ ఫోటోస్ పెడుతూ ఉంటారు. మీకు మాత్రం అలవాటు లేదా? మీరు వీడియోలో పెడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళని చూసే పండగలు గుర్తుపడుతున్నాం. ఈ రోజు మేము మొగుళ్ళని పెళ్ళాలని విడగొడుతున్నాం. మాకు కూడా అదే కావాలి. మొగుళ్ళు ముగ్గురు ఒక టీము, పెళ్ళాలు ముగ్గురు ఒక టీము. మొగుళ్ళ టీం పేరు కింగ్స్, పెళ్ళాల టీం పేరు క్వీన్స్. సో అలా ఈ రోజు కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గేమ్ మొదలు పెడతాము. లెట్స్ స్టార్ట్. సో మీ అందరికీ తెలుసు, ఇందాకే టైం గురించి మాట్లాడారు. టైం విలువ మీకు బాగా తెలుసు. మొగుడు పెళ్ళాలకి పెళ్ళాం రెడీ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుందని, అలాగే మొగుడు బాత్రూమ్ లోంచి బయటకు రావడానికి టైం ఎక్కువ తీసుకుంటాడు అని మాట్లాడుకునేటువంటి మీరు టైం ని జాగ్రత్తగా వినియోగించుకొని ఆడి బోలెనంత డబ్బులు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. సో మన ఫస్ట్ రౌండ్ దోచేయ్. ఈ రౌండ్ లో సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాము. ఆ క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని ఆన్సర్లు చెప్పాలి టీం. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు చెప్పడానికి 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. మీ టీం విడిగా ఆడుతారు, మీ టీం విడిగా ఆడతారు. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఆడవాళ్లు తయారవడానికి ఎందుకు అంత టైం తీసుకుంటారు? దానికి అన్లిమిటెడ్ ఆన్సర్లు ఉంటాయి. సరే, కింగ్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ టీం రెడీగా ఉన్నారు. అండ్ క్వీన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ టీం రెడీగా ఉన్నారు. ఓకే, సో ఆర్ యు రెడీ? మీ ముగ్గురులో నుంచి ఇద్దరు మాత్రమే ఇక్కడికి రావాలి. ఎవరిద్దరు వస్తారు? తెలివైన వాళ్ళు రండి. మీరు చెప్పండి, తెలివైనటువంటి వాళ్ళని ఇద్దరిని ఇక్కడికి పిలిపించండి. శివ, నీకైతే తెలియదు కాబట్టి అక్కడే నుంచో కామ్గా. సిద్ధు, నువ్వు కూడా అక్కడే ఉండు. వద్దు కన్నా ప్లీజ్. వాళ్ళందరూ అక్కడే ఉంటే నేను అక్కడికి వెళ్ళినా ఏంటి?
మీరే డిసైడ్ చేసుకొని రండి. సరే మీరిద్దరు వెళ్ళండి. ఓకే, సో శివ అండ్ రవికిరణ్. నీకు ఏ మాత్రం నా మీద ప్రేమ ఉన్నా అసలు ఆన్సర్లు చెప్పక్కన్నా చెప్తున్నా. 10 years of marriage ఆలోచించుకో. 10 years తర్వాత ఇంకేం ఆలోచిస్తారు, వదిలేయి. నాకు తెలిసి ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు మాత్రమే కాదు, పెళ్ళాలకు కూడా బాగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మాజీ ప్రేమికురాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? నేను సేఫ్. ఇక్కడ మీకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే అన్ని కరెక్ట్ గా చెప్పేశారు అనుకో, మిమ్మల్ని అనుమానించాల్సినటువంటి పరిస్థితి. చెప్పలేదనుకో పాయింట్లు రావు, టీం ఓడిపోతుంది. ముగ్గురు చేశారు, సిద్ధు కూడా రావాలి. నువ్వే కదా చెప్పావు వద్దని, సిద్ధు అక్కడే ఉంటాడు. దీనికి చెప్పాలి, సిద్ధు రాను. నేను చాలా పూర్, చాలా వీక్, అసలు మనకేం తెలియదు. బాబు కాస్త ముసలివాడిగా పెద్దవాడిగా చెప్తున్నాను. ఇది సిద్ధుని ఇక్కడ పెడదాం. ఛాన్సే లేదు, మీరిద్దరు ఇక్కడ నుంచి చెప్తారు, సిద్ధు కూడా అక్కడ నుంచి చెప్తారు. అది ఓకే. యోర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ లెటర్స్. మీకు లవ్ లెటర్స్ గుర్తొస్తాయా? నంబర్ 7. ఓకే. స్టార్టింగ్. చాటింగ్ కూడా చేస్తూ ఉంటారంట, విన్నారా? ఓకే. మ్యూజిక్. వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్, మీకు ఇష్టమైన మ్యూజిక్. అమ్మో లేవు. దొంగచాటు కలిసిన రోజులు గుర్తు చేసుకోవడం. దొంగచాటుగా కలిసినటువంటి రోజులు 14. పెళ్ళాం గుర్తొస్తుంది, దాన్ని తెలియకుండా చేయాలి కదా. పెళ్ళాం. గిఫ్ట్లు. నంబర్ 5 గిఫ్ట్లు. ఓకే. ముద్దు నంబర్ 3. ఓకే. హగ్ లేదు. బ్రేకప్. ఓకే. పార్క్. నంబర్ 4 బీచ్, వెకేషన్, లాంగ్ డ్రైవ్. ఓకే. పబ్బు, షాపింగ్ లేవు. జ్యువెలరీ, డ్రెస్సులు లేవు. ఓకే, సో మీరు టోటల్ గా చెప్పింది 2 4 4 480 7,30,000. ఓకే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటి? జ్ఞాపకాలు, మెమరీస్, ఫోటోస్, టెంపుల్స్ కి వెళ్తారా? అంటే టెంపుల్స్ లో కలిసినటువంటి రోజులు అవన్నీ గుర్తుకొస్తాయి. తెలీదు. బాధపడ్డం. ఆ బాధ పెట్టడం అనాలి, అది యాక్చువల్లీ ప్రేమికురాలు పెట్టేసి వెళ్ళిపోతుంది కదా. గంటల కొద్దీ ఫోన్ మాట్లాడడం, గొడవలు, బర్త్డే సర్ప్రైజెస్. మీకు వచ్చినటువంటి అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ వచ్చింది మీకు, 7,30,000. ఇది చేసే ముందు ఒక చిన్న టాస్క్. 3 జోడీస్ మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి, కానీ బామ్మ కోరిక ఏంటంటే అందరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలని చెప్పి. ఆ బామ్మని నేనే. అసలు నువ్వు ఈ రోజు కాదు కదా, ఏ రోజు కొనిపెట్టావు సిద్ధు? అది కాదు అని నాకు చెప్పొద్దు. ఎన్నిసార్లు కొనిపెట్టలేదు నీకు? నువ్వు ఏ రోజు కొనిపెట్టలేదు. ఈ రోజు సండే, మండేకి వేసుకోవడానికి డ్రెస్ లేదు నాకు, కొనిపెట్టు. నీ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కొనిపెట్టావా లేదా? పర్లేదు, వెళ్దాం. ఏంటి గర్ల్ ఫ్రెండ్ రాగానే కొనిపెట్టేస్తావు? పక్కన మొన్న శివనాగన్న మహికి ఏం కొనిపెట్టాడు తెలుసా? యాపిల్ వాచ్ కొనిపెట్టాడు. యాపిల్ షాప్ దొరికిందా? యాపిల్ కొనిపెడుతుందా? నీ అంత చీప్ గా నేను ఆలోచించలేను. ఐ వాంట్ యాపిల్ ఫోన్. ఇప్పుడు యాపిల్ ఫోన్ కొనకపోతే భార్యను సరిగా చూసుకోలేనట్టేనా? అంతే. అసలు ఎందుకు పనికిరానట్టేనా? అంతే. నువ్వేం కొనిపెట్టావు సిద్ధు? అలా కాదు, నీకు ఫస్ట్ నేను సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బై. కృష్ణారామ అంటూ బతకాల్సినటువంటి ఈ వయసుల్లో ఈ గొడవలన్నీ నేను చూడాల్సి వస్తుంది నా కళ్ళతో. వీళ్ళు అన్యోన్యంగా ఉండరా అసలు? ఓకే. సాయంత్రమా? వచ్చేస్తాను. అయ్యో, సిట్టింగా అదే సైట్ విజిట్ గా. హలో అమ్మాయి, 24 గంటలు అమ్మాయితోనే కాల్స్. శివానికి 24 గంటలు అదే పనా? పేరు చూడవే. పుష్పరాజు. పూర్తి పేరు చదువు. నువ్వైతే నాకు మొత్తానికి అన్యాయం చేసేసావు. రోజు కాల్స్ లో మాట్లాడతావు, రోజు సిరితో మాట్లాడతావు. పిచ్చెక్కిందా నీకు? సిరి అంటే అమ్మాయి కాదు, ఆ ఫోన్ లో ఒక అప్లికేషన్. ఏదైనా క్వశ్చన్లు అడిగితే మంచి సమాధానం చెప్తాను. నీలాగా నష్టపెట్టదు. నన్ను నస అంటావు అంతేలే. నీకు పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడితే కోకిలలాగా మాట్లాడుతున్నామని చెప్పి గంటలు మాట్లాడేవాడివి. అట్లా మాట్లాడితే ఇప్పుడు హలో ఏమండి ఎక్కడ వచ్చారు? అవును, 24 గంటలు బయట అక్కడ వాళ్ళ కొంపలో వీళ్ళ కొంపలో సిట్టింగ్ అనుకుంటూ బయటనే తిరుగుతావు. మన కొంపకి రావాలంటే ప్రశాంతత ఉండాలి.
నాకు జరిగింది నీతో పెళ్ళయ్యి నీతో నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, నేను బస్ ఎక్కి వెళ్ళిపోతున్నా. రెండో జంట కూడా ఇంతేనా? మరి మూడో జంట? అది బయటికి వెళ్తున్నాను తెలుసు కదా. పనమ్మని పెట్టాను కదా, పనమ్మని మళ్ళీ గోల ఏంటి నాకు అర్థం కావట్లేదు. సెలవు తీసుకున్నాం మామూలు అప్పుడప్పుడు చేస్తాం, ఒంటికి ఎక్సర్సైజ్ లా ఉంటుంది. నువ్వు అలాగా బాగా తగ్గాలని డైట్ కోసం అయిందా? బాగా అయిందా? డైటింగ్ ఇది తగ్గుతావు అన్నావు కదా, ఇలా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటదని చెప్పాను. దానికేంటి? పక్కింటి అతను చూడు చక్కగా పెళ్ళానికి సాయం చేస్తున్నాడు. ఎదురింటి ఆయన అయితే ఇంకా నువ్వు పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు. పక్కింటి ఆయన అమ్మాయిలతో మాట్లాడుతున్నా, ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. పని చేయట్లేదు కదా. అరే పని ఎందుకే? పని పెట్టినప్పుడు నువ్వు వదిలేయాలి. ఎందుకు దానికి? నేను వదిలేస్తాను, నువ్వు తుడిచి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బయటికి వెళ్ళాలి నేను ఇప్పుడు. మరి నేను నువ్వు తర్వాత రావచ్చు. ఇంట్లో మిగిలిపోయిన కట్టెన్ కొట్టలతో నైటీ కొట్టించుకుంటున్నాను. ప్రతి భార్య ఏమని కోరుకుంటుంది తెలుసా? ఏం కోరుకుంటుంది? నా భర్త చక్కగా నాకు సాయం చేయాలి. ఏం చేస్తావు? అమ్మో అమ్మో అమ్మో, మొత్తం ముగ్గురు మనవాళ్ళ పరిస్థితి సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. దీన్ని ఏదో ఒకటి చేసి సెట్ చేయాలి, లేకపోతే వీళ్ళు కలిసి ఉండేలాగా కనిపించట్లేదు. ఆస్తి ఇచ్చేస్తామని చెప్పేద్దాం. మనవాళ్ళు బామ్మగారు వీళ్ళకి నేను బామ్మ వేషం వేస్తున్నానన్న ఆనందం ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఏంటి? మీ మనవడు సెకండ్ సెటప్ పెట్టాడండి. అంతా వాళ్ళ తాతగారి పోలికమ్మా. ఫస్ట్ బామ్మని కూర్చోమనంటారా? నువ్వేంటి ముందే తిష్టేసుకొని కూర్చున్నావు? కాళ్ళు పడదామని చెప్పి కాకా పడుతున్నాడు. నేను చెప్పినటువంటి పనులు అమ్మా. ఇక్కడ చూడండి మేము ఎంత బాగున్నాం చూసారా? బాగుండడం అంటే మేకప్ వేసుకొని బాగుండడం కాదు, లోపల నుంచి బాగుండాలి. బామ్మగారు గుడ్ న్యూస్ ఉందండి. ఏంటది? మూడోదంట. నువ్వు 8 సంవత్సరాలకు ఒకసారి కంటూ ఉంటావా అమ్మా? లేదు బామ్మగారు, ఇప్పుడే తెలిసింది గుడ్ న్యూస్. అంటే అలా ఎలాంటి టెస్టులు చేయకుండా మీకు ఎలా తెలిసిపోయిందమ్మా? స్కిట్ కోసం ఏదైనా చేసేసేలా ఉన్నారు కానీ వద్దులే. ఇదిగో నేను చెప్పింది చేస్తే చాలు. అక్కడ ఆపిల్ పళ్ళు కనిపిస్తున్నాయా? వాటిని ప్రేమగా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవాలి. చేతులతో పట్టుకోకుండా ఆపిల్ పళ్ళని మీరిద్దరు తినాలి. అమ్మ ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలు టీవీలో చాలా ఛానల్స్ ఉన్నాయి కదా బామ్మ, ఇలాంటి చాలా వస్తుంటాయి. మమ్మల్ని చూడాలి. మీ మధ్య అన్యోన్యత నేను చూడాలి. మరి మనవడు మనవరాలు అలా చేసుకుంటే చూడడం తప్పు కాదు. నేను చూడను, నా కళ్ళతో ఈ ప్రేక్షకులు చూస్తారు. చూడండి అమ్మా. నా లిప్స్టిక్ పోతుంది. పెళ్ళై 10 ఏళ్ళు అవుతాయి, ఇలాంటివే గుర్తొస్తాయి. ఏవో నాకు అన్యోన్యత కనిపించట్లేదు కానీ యాపిల్ తినాలని ఆత్రం కనిపిస్తోంది. మీరిద్దరు వెళ్ళండి. ఒకే ఒక్కసారి కొరికి సగం తినేసేవేండి నాయన. బామ్మ అందుకే గుడ్ న్యూస్ తొందరగా వస్తుంటాయి. నాకెందుకో మా ఆస్తిలో వాటా పూర్తిగా వీళ్ళకి వచ్చేలా కనిపిస్తోంది. అది చూసి నేర్చుకోండి. బామ్మ కావాలా? అక్కర్లేదు. ఓకే, ఇక మిగిలింది ఆ జంట. అమ్మ వెళ్ళండి అమ్మా. అయినా పర్వాలేదమ్మా, అన్యోన్యత బాగా పెరిగినట్టుంది. ఇదే కాదు, ఇంకొక టాస్క్ కూడా ఉంది మీకు. ఆస్తి అంటే అడుక్కుంటావేంటి నువ్వు? ఆస్తి అని ఇస్తానుండు. పుట్టబోయే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి. అలాగే నేను ఇందాక చూసాను, ఒకళ్ళేమో చీపురు కట్ట పట్టుకొని కొట్టడానికి వచ్చేస్తున్నారు, ఇంకోళ్ళేమో తిట్టేస్తున్నారు, అలిగేస్తున్నారు. అలా కాకుండా ప్రేమగా ఎత్తుకోవాలి పెళ్ళాలని. ఈ చల్లగాలి ఉన్నా బయట గాలి తగలగుంటే ఎంత బుక్క
ఉడకపోతా ఈ చిత్రం బాగుందే అబ్బా నాకు తాతగారు గుర్తొచ్చారు. ఆ రోజుల్లో నన్ను ఇలాగే ఎత్తుకొని రెండు వీధులు తిప్పేవాడు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరందరూ అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆస్తి ఆస్తి అని ఇందాకటి నుంచి అడుగుతున్నారు కదా, ఇదిగోండి ఇచ్చేస్తున్నాను. నాకు ఉండేటువంటి అప్పు ఒక 15 కోట్లు. ఇదిగోండి మీకు వచ్చినటువంటి అమౌంట్. ఇప్పుడు చూద్దాము వీళ్ళు ఎలా ఆడతారో. ఇద్దరు రండి. వీళ్ళకి 7,30,000 వచ్చింది. మరి మీకెంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంతకు మించి 9 lakhs అనుకుంటున్నాను. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. భార్య భర్త అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్యూనత. ఓకే, రైట్ ఆన్సర్. గొడవలు గొడవలు గొడవలు. yes రైట్. కుకింగ్ కుకింగ్ కుకింగ్. వంటలు. లేదు. అలగడం. అలగడం నంబర్ 9. పిల్లలు పిల్లలు పిల్లలు. పిల్లలు నంబర్ 11. ట్రావెలింగ్. ట్రావెలింగ్. సినిమాలు షికార్లు నంబర్ 5. జాబ్ జాబ్ జాబ్. జాబ్ చేయడము. లేదు. లాంగ్ డ్రైవ్స్ లాంగ్ డ్రైవ్స్. లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళడం. లేదు. పెళ్లి రోజు పెళ్లి రోజు. 15 రైట్ ఆన్సర్. హనీమూన్. హనీమూన్ రైట్ ఆన్సర్ నంబర్ 14. అత్తగారిల్లు అత్తగారిల్లు. అత్తగారిల్లు 13 రైట్ ఆన్సర్. ఉమ్మడి కుటుంబం జాయింట్ ఫ్యామిలీ. నంబర్ 4. బాధ్యతలు బరువు బాధ్యతలు. బాధ్యతలు నంబర్ 6 రైట్. 2 4 6 7 8 890 950 10 1060. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. చిలక గోరింకంట. చిలకా గోరింకలా ఉన్నారు. పొదుపు. పొదుపు పొదుపు. యా. వేరు కాపురం. వేరు కాపురం. అవును. సరసాలు. సరసాలు. అర్థం చేసుకో. అవేం లేవు. అందుకే చెప్పలేదు. అవును లేవనే ఇందాక నేను ఆస్తి ఇవ్వనని చెప్పింది. సరే ఇది ఇచ్చే ముందు మీకు ఒక టాస్క్ ఉంది. సరే ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను 1 అన్నానంటే మీరు రైట్ సైడ్ కి జంప్ చేయాలి. 2 అన్నానంటే లెఫ్ట్ సైడ్ కి జంప్ చేయాలి. ఇంతే, చాలా సింపుల్. ఒకవేళ నేను చెప్పినటువంటి నంబర్ కాకుండా రాంగ్ గా జంప్ చేసిన వాళ్ళు బయటకు వచ్చేసేయచ్చు. లాస్ట్ లో ఎవరు విన్ అవుతే ఏమిస్తారు? వాళ్ళకి బంగారు పథకం. ఓకే రెడీ? 1 2 3 1 2 2 minus 1 2 plus 1 2 plus 1 2 plus 1 లేదు. 2 3 minus 1 3 minus 1 2. సుష్మా దా వచ్చే మ్యాచ్ లో నేను వీక్ అని అప్పుడే అనింది. 3 minus 2 2 1 1 2 divided by 1 2 divided by 1. అట్లా తెలీదక్క. సిద్ధు నువ్వు వచ్చావా రాలేదా? వెళ్ళిపోయా అన్న వెనకాల రండి ఇద్దరు. ఇప్పుడు మేమిద్దరు చివరి దాకా ఉంటాం, ఎందుకంటే నేనేం చేసేస్తాను. సిద్ధు సిద్ధు ముందుకు వచ్చి అన్న కాళ్ళ 6 minus 4 2 2 minus 2 2 minus 1 ఏ వెనక్కి తిరిగి చూడకు. 1 2 5 minus 3 3 minus 2 సో అలా సిద్ధు మొత్తానికి అవుట్ అయ్యి ఫైనలీ ఇందులో రవి గెలిచేశారు. సేమ్ మళ్ళీ ఒకసారి లైన్ లో నిలబడండి. అక్కడ చూడండి చపాతీ పరోటా. నేను ఇప్పుడు 2 టైమ్స్ చెప్తూ ఉంటాను. ఆ 2 టైమ్స్ మీరు రిపీట్ చేయాలి. చపాతీ చపాతీ, పరోటా పరోటా, పరోటా చపాతీ, పరోటా చపాతీ. సిద్ధు అవుట్, సిద్ధు అవుట్. ఇందులో కూడా అవుట్ అయ్యావంటే నువ్వు అమలుడు కాదు. చపాతీ పరోటా, చపాతీ పరోటా, పరోటా పరోటా చపాతీ, పరోటా పరోటా చపాతీ. వచ్చే చపాతీ పరోటా చపాతీ, చపాతీ పరోటా, చపాతీ పరోటా చపాతీ. ఇప్పుడు
ఇప్పుడు 4 టైమ్స్ వస్తుంది. ఓకే, చపాతి చపాతి పరోటా 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 చపాతి పరాటి చపాతి బిర్యానీ పరోటా. నా వల్ల కాదురా నాయన. ఇంకా ముగ్గురికి మేము బంగారు పథకం ఇస్తున్నాము. ఈ ముగ్గురికి బంగారు పథకాన్ని వాట్సాప్ లో పంపించేసేయండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. అలా మన ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు క్వీన్స్ టీమ్. ఇక సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాము. సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. ఓకే, ఈ బజర్ రౌండ్ లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో మేము ఒక క్వశ్చన్ అడుగుతాము. ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఆ క్లూకి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే 10 సెకండ్స్ లోపల మీకు 1 లాక్ వస్తుంది. ఓకే, లేదంటే 1 లాక్ పోతుంది. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, లేదంటే థర్డ్ క్లూ ఇస్తాం 50,000, లేదా ఫోర్త్ క్లూ ఇస్తాం 25,000. రెడీ? సో ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక గోడ మాత్రమే ఉంది. టైం అప్. సెకండ్ క్లూ ఇస్తున్నా, చూడండి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 10 సెకండ్స్ మాత్రమే. ఓకే, బజర్ నొక్కేసారు మన కింగ్స్ టీమ్. అతడు ఎలా చెప్పారు? 6 ఫీట్ గోడ గుద్ది టీవీ దగ్గర కాల్ సీను. మీరు పోర్టబుల్, మేము ప్లాస్మా. అది అదే పోర్టబుల్ అండ్ ప్లాస్మా టీవీలు అయితే ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఇంకా డౌట్ గానే ఉంది. థర్డ్ క్లూ చూద్దాం. గన్ను, గోలీ. గోలీ ఏంటి రివర్స్ లో పరిగెడుతుంది? అతడులో రివర్స్ లో వస్తుంది కదా. ఓకే, నాలుగో క్లూ. నాలెడ్జ్ ఇస్ డివైన్. నాలెడ్జ్ ఇస్ డివైన్. సో దీన్ని బట్టి అతడు అనే అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ కింగ్స్ వాళ్ళు చెప్పేయడంతో వాళ్ళకి 75,000 వచ్చినా సరే ఇంకా క్వీన్స్ టీమ్ వాళ్ళే లీడ్ లో ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. సో ఫస్ట్ క్లూ చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1975. ఎవరు చెప్పలేదు ఇంకా. సో జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. క్లూ నంబర్ 2. క్రికెట్ అనుకుంటున్నారు. నాకెందుకో కబడ్డీ ఏమో అని అనుమానంగా ఉంది. థర్డ్ క్లూ చూద్దాం. థర్డ్ క్లూ చూసారా? అది కబడ్డీ స్టేడియం. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ జెర్సీ. ఓకే, సరే అయితే చూద్దాం ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా. రైట్ ఆన్సర్. రెండు రైట్ ఆన్సర్లు చెప్పడం వల్ల మనకి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. సో ర్యాపిడ్ ఫైర్ మొదలు పెడదాము సిద్ధు అండ్ విష్ణుప్రియతో. ఓకే, సిద్ధు అండ్ విష్ణు, వీటిలో మీరు ఒప్పుకోలేని ఒక నగ్న సత్యం ఏమిటి? ఏ, సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీకంటే అందంగా ఉంటుంది అని. బి, సిద్ధు తన ఎక్స్ నే మీకంటే ఎక్కువగా లవ్ చేశాడు అని. ఇది చాలా కష్టం. మీరు
మీరు అది గోల్లోకి వేసేస్తే మీరు చెప్పక్కర్లేదు. అంటే ఇలా పడితే కరెక్ట్ కాదు, ఇలా పడితేనే కరెక్ట్ కాబట్టి దీంట్లో టచ్ ఉంది కదా, ఆ టచింగ్స్ కి మేము ఇవ్వం. రెండు కాదు యాక్చువల్లీ. అయితే అంటే యాక్చువల్లీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదే ఏంటి వెళ్ళి ఉందా లేదని డౌట్లు పెడతావు. ఎప్పుడో డిగ్రీలో ఉంది కానీ అంత నాకంటే అందంగా అయితే లేదు. ఓకే, నీకంటే అందంగా లేదు అంటే నువ్వు ఎక్కడో కొంచెం కుళ్ళుకుంటున్నావు అని అర్థం అవుతుంది. సరే, సెకండ్ క్వశ్చన్. మీ వైఫ్ మీ మీద ఎప్పుడెప్పుడు పొసెసివ్ గా ఫీల్ అవుతుంది? ఇది నువ్వు చెప్పాలి. వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, సీరియల్స్ లో మీకంటే బాగా యాక్ట్ చేస్తున్నప్పుడు. విష్ణు నువ్వే ఈసారి. అంటే యాక్చువల్ గా అమ్మాయిలతో మాట్లాడినప్పుడు కొంచెం పొజిటివ్నెస్ ఎవరికన్నా ఉంటది, ఏ వైఫ్ కన్నా ఉంటదిగా. థ్యాంక్ యూ సో మచ్. రవి అండ్ సుష్మా. సుష్మా, ఈ క్వశ్చన్ నీకే. బాగా కోపం వచ్చి ఒకళ్ళని కొట్టాలంటే ఎవరిని కొడతావు? ఏ మీ అబ్బాయిని, బి మీ హస్బెండ్ ని? సుష్మా వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు. కొట్టను, బెదిరిస్తాను. అండ్ మీ ఆయన అయితే కొడతావు కానీ మీ అబ్బాయిని అయితే కొట్టవా? కొట్టనా రవి ఎప్పుడైనా? చాలా సార్లు. ఆ దెబ్బలు ఎవరికి చూపించలేను నేను అసలు అని చెప్తున్నటువంటి రవి. ఈ రెండిట్లో ఒకటి చేయటం మానేయాలి అంటే ఏది మానేస్తారు? ఏ సీరియల్స్, బి యూట్యూబ్ బ్లాగ్స్. ఇది క్రిటికల్ క్వశ్చన్. చెప్పండి, ఏది మానేస్తారు? హలో హలో హలో, లేదు లేదు. ఒకవేళ మానేస్తే సీరియల్స్ మానేస్తే. నేను సీరియల్స్ మానేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పినటువంటి రవి కిరణ్. థ్యాంక్ యూ. లాస్ట్ కూడా చూసేద్దాము క్వశ్చన్ ఏంటో. ఈ ఫోటోల ఆధారంగా స్వీట్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాలతో రకరకాల స్వీట్లు మనం తయారు చేసుకోవచ్చు. టైం అప్. ఓకే, సెకండ్ క్లూ ఇస్తున్నాం ఇప్పుడు. సెకండ్ క్లూ. క్వీన్స్ వాళ్ళు బజర్ నొక్కారు. పరమాన్నం అనుకుంటున్నాం. పరమాన్నం అంటే పాయసం. బెల్లమైనా యూజ్ చేస్తారు, చక్కెరైనా యూజ్ చేస్తారు కదా. వీళ్ళు పాయసం చెప్పారు, లాక్ చేసేసాము. 75,000 కి లాక్ చేసాము. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. జీడిపప్పు, ద్రాక్ష. పరమాన్నం కానీ అంటే సేమియా పాయసం. సరే, అయితే మూడో క్లూ కూడా అయిపోయింది. నాలుగో క్లూ ఏంటో చూద్దాము. సేమియాలు వచ్చాయి. సేమియా పాయసం. రాంగ్ వాళ్ళు. వీళ్ళు సేమియా అని కాకుండా పాయసం అని చెప్పారు, అందుకని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను. సిద్ధు ఒకసారి పక్కకి రమ్మా ఒకసారి. ఏం పర్లేదు, లాస్ట్ లో చూసుకుంటాం. సేమియా కూడా వచ్చేసింది. పాయసం కరెక్టా కాదో చూద్దాము. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఓకే, సో వచ్చేసింది పాయసానికి వీళ్ళకి 75,000. మరి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. yes. శివ, మహి, మీ వైఫ్ మీతో రెగ్యులర్ గా ఇంట్లో ఈ పనులు చేయిస్తుంది. ఏ వంట చేయిస్తుంది, బి బట్టలు ఉతికిస్తుంది. రెండు చేపిస్తా. అవును, వీళ్ళు చేస్తే ఉప్పు ఉండదు, అందులో కాని ఉండదు, ముక్కలు ఉడికినా లేదో తెలిసి ఉండదు. మధ్యాహ్నం కూడా తినొచ్చావు కదా, పలావ్ చేశాను నేను చేసిన చికెన్ ని రిపేర్ చేసి పలావ్ చేసి. లాస్ట్ క్వశ్చన్. మీ అమ్మకి మీ భార్యకి గొడవ అయితే మీరు ఎవరి పక్కన నిలబడతారు? ఏ అమ్మ పక్కన, మీ భార్య పక్కన? సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతా. న్యాయం ఎట్టుంటే అట్లా
అని చెప్పు. చెప్పే నువ్వే చెప్పే. తప్పు ఎవరి సైడ్ ఉందో వాళ్ళకి ఆపోజిట్ సైడ్. చెప్పకనే చెప్తున్నది నేను మా అమ్మకే సపోర్ట్ చేస్తాను, మా ఆవిడికి నేను సపోర్ట్ చేయను అని చెప్పినటువంటి శివ. దీనికి మహి రియాక్షన్ ఏంటి? ఇప్పుడు తర్వాత చెప్తా, షో తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఒరే బాబీ మేడం, ఈ మధ్య కాలంలో ఈ థియేటర్ లో రిలీజ్లు గొడవ ఎక్కువైపోయిందిరా బాబు. ఈ మధ్య వచ్చారా, రీల్స్ చేశారా, బాగా గోల చేశారా, వెళ్ళారా అన్నట్టుంది. అయినా ఈ నరసింహ సినిమా రిలీజ్ ఉంది కదా, అందులో 2 టికెట్లు మాత్రమే మిగిలాయి. కార్నర్ సీట్ ఎవరికి ఇవ్వాలి అనేది అబ్బా ఒకటే కాల్స్, ఫోన్లు, వాట్సాప్లు. అదిగో వచ్చేస్తున్నారు వెళ్ళే. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఇస్తాను, నరసింహ సినిమాకే కదా. ఇస్తాను, కూర్చోండి. ఇస్తాను. కాదు కూర్చుంటే అయిపోతుంది కదా. నా దగ్గర 2 ఉన్నాయమ్మా. ఒక పని చేయండి, మీరు కూర్చోండి, నేను చెప్తాను. టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం టికెట్. కానీ దానికన్నా ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సర్వే కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. మేము ఇచ్చేటువంటి ఆన్సర్స్ లో టాప్ ఆన్సర్ ఏదైతే మీరు అనుకుంటున్నారో మీరు వచ్చి బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. అంటే మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి మీరు ఎంతో కొంత పెట్టండి. అది కరెక్ట్ అయితే మీకు 3 టైమ్స్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. ఒకవేళ ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పారంటే ఇంకొక టీం వాళ్ళు అది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీ అమౌంట్ మీరు పెట్టింది డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. బ్రదర్ దూరం ఉన్నాం కదా, భజన ఒకడానికి హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. ఇదిగో మన థియేటర్ కి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి ఒకవేళ వీళ్ళు బజర్ నొక్కమన్నారు అనుకో, నువ్వు వెళ్ళి నొక్కేసే. వీళ్ళు నొక్కమన్నారు అనుకో, నొక్కేసే. ఓకే, ఫస్ట్ టికెట్ల గోల్ నడుస్తుంది కాబట్టి ఒక సీన్ రీక్రియేట్ చేస్తారో చూద్దాము. రవి ఏమో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ చేస్తున్నారు, సుష్మా ఏమో రజనీకాంత్ గారు. ప్రపోజల్ సీన్ రెడీ, యాక్షన్. చాలా మంది అందగత్తలు, డబ్బున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఇలా ఎంతో మంది నాకు ప్రపోజ్ చేశారు. కానీ ఎవరు నాకు నచ్చలేదు. నాకు నువ్వు నచ్చావు. నువ్వు రోడ్డు మీద ఊడుస్తుండవు నాకు చాలా బాగా. షాపింగ్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ట్యాగులు చూడకుండా, అంటే ఎంతైనా సరే కొనేస్తా చూడు, ఆ దుబారా నాకు నచ్చింది. నాకు నువ్వు నచ్చావు కాబట్టి నువ్వు అదృష్టవంతురాలేవుగా. ఈ రమ్యకృష్ణ బాగున్నారు, నచ్చారు. కార్నర్ సీట్ టికెట్స్ వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. బట్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. కుటుంబంలో ఎక్కువగా గొడవలు ఎవరి వల్ల అవుతాయి? ఏ అత్త, బి కోడలు, సి ఆడపడుచు, డి పక్కింటి వాళ్ళు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుటుంబంలో ఎక్కువగా గొడవలు ఎవరి వల్ల అవుతాయి? అత్త, కోడలు. సారీ, మా వాడు బాత్రూమ్కి వెళ్ళాడు. అత్తగాని ఆడపడుచు గాని కాదమ్మా, ఒకటే చెప్పాలి. ఆడపడుచు. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? 50,000. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రాంగ్. ఎంత పెడతారు రాంగ్ అని? మేము 75,000 పెడతాం. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 75,000 పెట్టారు. మేము కూడా రాంగ్ అంటున్నాం. అలా కుదరదు, మీరు ఆల్రెడీ ఆడపడుచు అని చెప్పి 50,000 లాక్ చేశారు. సరే అక్క, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. మీ అమౌంట్ డబుల్ అయింది. 75,000 1,50,000 అయింది. మీరు మాత్రం పెట్టినటువంటి 50,000 పోయే. సరే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మళ్ళీ కార్నర్ సీట్ కోసం ఇంకొకళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం. శివ ఏమో రజనీకాంత్, మహి ఏమో రమ్యకృష్ణ. దురదృష్టవశాత్తు సౌందర్య గారి క్యారెక్టర్ బాబీ చేస్తున్నాడు. పని మనిషికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ఇంత నెట్టాల్సిన అవసరం లేదు. చుట్టూ చుట్టి వచ్చే
చేశావు. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆవేశపడ్డ మొగాడు కాదు. అతిగా ఆవేశపడ్డ ఆడది అతిగా ఆవేశపడ్డ మొగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అది తెలుస్తుంది ఆయన చూశాక. అవును అమ్మగారు ఆయన చాలా బాగున్నాడు. కొంచెం మీరు ఓకే అంటే. సరే అయితే మీ పర్ఫార్మెన్స్ బాగుంది. 2 టికెట్లు ఇచ్చేసారు. ఎవరికి ఇవ్వాలి అనేది ఇంకా డిసైడ్ చేయలేదయ్యా బాబు. బాబా ఈ రీ రిలీజ్ లో గొడవ ఏంటో గానీ అసలు టికెట్ల గురించి కొట్టుకుంటున్నారంతే. రెండో క్వశ్చన్, వేసవి కాలం వచ్చింది అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి ఏంటి? ఏ తాటి ముంజల్, బి వడియాలు, సి చలివేంద్రాలు, డి మామిడి పండ్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేసవి కాలం వచ్చింది అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి ఏంటి? తాటి ముంజల్, వడియాలు, ఎస్ 50,000 చలివేంద్రాలు. వీళ్ళు చలివేంద్రం అంటున్నారు. కాదని పెడదాం. కాదు. ఓకే 1 lakh. 1 lakh. ఓకే 1 lakh పెట్టారు. మీ ఆన్సర్ రాంగ్ అని. మరి చలివేంద్రం కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీచే ఎత్తుబాలా. సో అలా మీరు పెట్టినటువంటి అమౌంట్ 3 అయింది. కంగ్రాచులేషన్స్. ఓకే సో ఇంకొకళ్ళకి టాస్క్ మిగిలిపోయింది. సో చూద్దాము వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందో. దాని తర్వాత మన టికెట్లు ఇచ్చేద్దాం. ఓకే, నరసింహ సినిమాలోని హిట్ సాంగ్ రజనీకాంత్, సిద్ధు, రమ్యకృష్ణ వచ్చేసి విష్ణుప్రియ. అన్ఫార్చునేట్లీ సౌందర్య మళ్ళీ మనకి బాబీనే. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. సో మొత్తానికి ముగ్గురు బాగా చేయడం వల్ల ఎవరికి ఇవ్వాలి టికెట్ అనేది పెద్ద కన్ఫ్యూజన్. సరే మన లాస్ట్ క్వశ్చన్, భార్య ఎలాంటి విషయాల్లో భర్తకి కోపం తెప్పిస్తుంది? ఏ ఖర్చుల విషయంలో, బి పిల్లల విషయంలో, సి రెడీ అయ్యేటప్పుడు, డి షాపింగ్ కి వెళ్ళినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య ఎలాంటి విషయాల్లో భర్తకి కోపం తెప్పిస్తుంది? ఖర్చుల విషయంలో, పిల్లల విషయంలో, క్వీన్స్ తరపు నుంచి రెడీ అయ్యేటప్పుడు. సరే ఎంత పెడతారు అమౌంట్? 1,00,000. సో రెడీ అయ్యేటప్పుడు అని అన్నారు వీళ్ళు. ఇది రైట్ అనుకుంటున్నారా మీరు? రాంగ్. రైట్ అనుకుందాం. ఓకే రెడీ అయ్యేటప్పుడు రైట్ అని అనుకుంటున్నారు. ఎంత పెడతారు? 50 పెడదాం. 50. రెడీ అయ్యేటప్పుడు అనే ఆన్సర్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో ఇటు కింగ్స్ కి డబ్బులు వచ్చాయి, క్వీన్స్ కి కూడా డబ్బులు వచ్చాయి. కంగ్రాచులేషన్స్.
2 టికెట్లు నా దగ్గర ఉన్నాయని అనుకున్నాను, కానీ ఆల్రెడీ మన డైరెక్టర్ శ్రీనును డిఓపి విజయ్ అడిగారు, వాళ్ళకి ఇచ్చేసాను. ఆ బుట్టలో పావును బయటికి తీసుకురా. సారీ అండి, సారీ. మన లాస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. తారుమారు దగ్గరమారు. అయితే ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ లో ఒక టీం మాత్రమే ఇప్పుడు విన్ అవ్వబోతుంది. వాళ్ళ దగ్గరికి టోటల్ అమౌంట్ రాబోతోంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. 2 టీమ్స్ జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము లీడ్ లో ఉండేటువంటి టీం వాళ్ళకి 6 టాపిక్లు ఇస్తాం. మీరు అందులో నుంచి మీకు ఇష్టమైన ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ కి రిలేటెడ్ గానే కింగ్స్ వాళ్ళు కూడా ఆడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ గా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్ స్క్రీన్ మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అక్కడితో మీరు ఓడిపోయినట్టే. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అమౌంట్ 3 టైమ్స్ పెరిగిపోతుంది. ఓకే, సో మీకు టాపిక్స్ ఇస్తున్నాము. హల్లులు, ఒత్తులు, జంట వస్తువులు, కిచెన్ ఐటమ్స్, విందు భోజనం, రాష్ట్రాలు, సినిమా. కిచెన్ ఐటమ్స్. ఓకే, కొన్ని వంటగదిలో ఉండేటువంటి వస్తువుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. అంటే మీరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు, సెకండ్ ఆన్సర్ మీరు. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కత్తి. రైట్. అగ్గిపెట్ట. రైట్. 4 బర్నర్ స్టవ్. రైట్. గిన్నెలు. ఓకే, రైట్. లైటర్. రైట్. గ్లాసులు. రైట్. వెట్ గ్రైండర్. గ్రైండర్. ఓకే, రైట్. చాపింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్. రైట్. ఫ్రిడ్జ్ కరెక్ట్ ఆన్సర్. గ్రేటర్. ఓకే, రైట్. చపాతీ పీట. రైట్. చపాతీ పీట. ట్రే. రైట్. ఓకే, సో దీంతో ఏంటంటే మీరు టై అయిపోయింది. మీకు కిచెన్ ఐటమ్స్ ఇద్దరు చెప్పేశారు, అందుకని ఆటోమేటిక్ గా మా ఏఐ టెక్నాలజీ ఇంకొక టాపిక్ ని సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఏఐ టెక్నాలజీ మీరు కూడా వాడేస్తున్నారా? ఏఐ టెక్నాలజీ అండ్ అది సినిమాలు. కొంతమంది హీరో లేడీ గెటప్స్ లో వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. మళ్ళీ మీతోనే మొదలు పెడుతున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంగోత్రి. రైట్. రైట్. టాటా బిర్లా మజ్ను లైలా. కాదు. కితకితలు. రైట్ ఆన్సర్. బామనే సత్యభామనే రైట్ ఆన్సర్. జుమ్మంది నాదమ్మా. రా. పాండురంగడు. అలా కింగ్స్ టీం విన్ అయ్యారు. అలా మొత్తానికి పాపం మా క్వీన్స్ టీం ఓడిపోయారు, కింగ్స్ టీం గెలిచేశారు. కాదు, మీరు ఈ డబ్బులు వీళ్ళకి ఇస్తారా? డబ్బులు అస్సలు అనుకోవద్దు. ఏ డబ్బులైనా మనవి, అంటే మనందరివి. బా, అలా మనందరివి అని అనుకున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ జంటలుగా వెళ్ళి నిలబడండి. మొత్తానికి కలిసిపోయారమ్మా. అది ఈ రోజు మన శుభ అడ్డా. మళ్ళీ కలుద్దాం వచ్చే ఆదివారం 6:30కి. Until then, take care and bye bye.